ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యముగా క్షేమముగా ఆశీర్వాదకరముగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమము ద్వారా మీలో అనేకులు వాక్య రీతిని బట్టి ఎంతగానో దీవించబడుతూ బలపరచబడుతూ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ వాక్యము ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి ప్రాముఖ్యముగా తిరిగి యేసు ప్రభువు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎత్తబడే వారిగా ఉండటానికి మీరు పొందుకుంటున్న దైవికమైన ఆశీర్వాదములను బట్టి నేను ప్రభును స్తుతిస్తూ మిమ్ములను మీ కుటుంబ సభ్యులను కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి హృదయపూర్వకముగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియారా, రండి, కుటుంబ సభ్యులుగా వాక్యము ద్వారా దీవించబడి మరి దేవుడు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు నేను మనమందరము కూడా ఎత్తబడే సంఘముగా ఉందాం. ఈ సమయమున దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ప్రియ ప్రేక్షకులారా, ప్రభునందు ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఈ చక్కటి వాక్య సందేశమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, అద్భుతమైన వాక్యాన్ని ఈ రోజున మనము ధ్యానించునై ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఎవరైతే దప్పికొంటారో అలాగ దప్పికొన్న వారికి జీవజలముల బుగ్గలోని జలమును ఆయన ఉచితముగా అనుగ్రహించబోతున్నాడు. ఈ యొక్క సమయమందున సహోదరి సహోదరులారా, ఎవరు దప్పికొన్నారు? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీలో ఎంతమంది దప్పిక కలిగి ఉన్నారు? అలాంటి దప్పిక కొన్న వారికి జీవజలముల బుగ్గలోని నీరును నువ్వు ఏమాత్రము ఖర్చు పెట్టకుండా వెల చెల్లించకుండా ఉచితముగా అనుగ్రహించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీవు దప్పికొన్నట్లయితే ఆ జీవ జలముల బుగ్గలోని నీరు నీకు ఉచితముగా ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని మనం ఈ రోజున అద్భుతమైనటువంటి వాక్యమును మనము ధ్యానించనై ఉన్నాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట చదువుతున్నామో చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఇక్కడ ఏ దప్పిక గురించి మాట్లాడుతున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రియులారా, ఈ లోకములో నీతిమంతులుగా జీవించటానికి ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అయితే అబ్రహాము నీతిమంతుడని బైబిల్ సాక్ష్యమిస్తుంది. ప్రియులారా, అవును, అబ్రహాము తన తండ్రితో ఉన్నప్పుడు తన పని తాను చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు పిలిచిన వెంటనే దేవుని పిలుపుకు లోబడ్డాడు అబ్రహాము. దేవుని పిలుపుకు లోబడడం మాత్రమే కాదు గాని ఒక తెలియని ప్రాంతానికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన ఆజ్ఞను శిరస వంచి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఆ నీతిని బట్టి తన మార్గంలో నడుచుకోవటానికి అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డాడు. ప్రియులారా, అబ్రహాము నీతిమంతుడని బైబిల్ సెలవిస్తా ఉన్నది. అయితే ఆయన చూపించే దేశానికి వెళ్ళటానికి, ఆ ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళటానికి ఏమాత్రము కూడా ఆలోచించకుండా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ నీతి కలిగిన మార్గంలో ప్రయాణించటానికి వెనకడుగు వేయలేదు. దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయన ప్రతి మాటకు లోబడ్డానికి అబ్రహాము తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని, ఆ పట్టణమును సిద్ధపరుస్తూ ఉండగా, ఆ బంగారపు వీధులు కలిగిన ఆ పురమును సిద్ధపరుస్తూ ఉండగా, ఆ నీతి మార్గమును మనం అనుసరించి నడుచుకున్నట్లుగా మనల్ని మనము ఆ నీతి కార్యములు చేయటానికి మనము సంసిద్ధులుగా ఉన్నామా?
కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమంలో అనేకమైన వర్తమానములు మనం విని ఉన్నాం. ఇదిగో నీతిమంతులారా, ఆశీర్వదించబడిన వారులారా, మీ కార్యములు నేను చూశాను, మీరు నీతి కార్యములు చేశారు, ఇదిగో నా తండ్రి ఏర్పాటు చేసిన ఆ యొక్క రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి అన్నాడు కదా. అలాగనే ఈ రోజున మనం చదువుతున్న మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్న మాటను మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎంతమంది ఈ రోజున ఈ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు? ఆయన అంటాడు కదా, నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. ఆయన ఆ రాజ్యములోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి త్వరలో రానయ్యున్నప్పుడు రెండవసారి తిరిగి ఈ లోకానికి వస్తే నీవు నేను ఎత్తబడగలమా? నీతిమంతులుగా తీర్చబడగలమా? ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారిగా నీతిమంతులుగా మనము ఉండగలమా? ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు తృప్తి పరచబడతారు అని పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా తెలియపరుస్తుంది. ప్రియులారా, నీ జీవితములో నా జీవితములో నీతి కరువై ఉన్నదేమో. అవును ప్రియులారా, కడవరి దినాల్లో మనము జీవిస్తున్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీతి ఏమాత్రము లేనటువంటి పరిస్థితులు. అవినీతి ఎక్కువైపోయింది, అక్రమము విస్తరించిపోతున్నది. ప్రియులారా, అక్రమము విస్తరించుట చేత మనలో ప్రేమలు చల్లారిపోయినప్పుడు మనము నీతి కార్యములు జరిగించకుండా నీతిని విసర్జించిన వారిగా ఉన్నామేమో, నీతిని విడిచిపెట్టిన వారిగా ఉన్నామేమో ఆలోచించాలి. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు తృప్తి పరచబడతారు అని. ప్రేక్షక సహోదరి సహోదరులారా, నీవు నీతి కలిగినటువంటి ఆకలిగా ఉన్నావా? నీతి కలిగినటువంటి దాహముతో నీవు ఉన్నావా? నీ జీవితంలో నీతి కొరకై నీవు తృప్తిపరచబడినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్లు ఆ నీతి కొరకై నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే నువ్వు తృప్తిపరచబడతావు. అవును, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి మనము నీతి కార్యాలను విడిచిపెట్టామేమో, నీతిని మర్చిపోయామేమో, నీతిని విసర్జిస్తున్నామేమో. మనము ఆరాధిస్తున్న ప్రభువు నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు. ఆయన పిల్లలమైన మనము కూడా నీతి కలిగి బ్రతకాలని వాక్యము సెలవిస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అనే ఆకలి అనే ఆ దప్పిక నీలో నాలో ఉందా? ఈ కార్యక్రమము ద్వారా ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ సమాధానం ఏమైనది ప్రియులారా? అక్రమము విస్తరిస్తూ ఉన్నది. కడవరి దినాల్లో మనము జీవిస్తూ ఉండగా, ఈ కడవరి కాలములో పాపము పెరిగిపోతూ ఉండగా మనము నీతి కలిగినటువంటి ఆకలి దప్పిక కలిగి ఉన్నామా అనేది ఈ రోజున ప్రభు మనతో స్పష్టంగా ప్రశ్నార్థకముగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మళ్ళీ మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని నీరు నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీతి కొరకై ఆకలి, నీతి కొరకై దప్పిక కలిగి ఉన్నట్లయితే మళ్ళీ ప్రకటన గ్రంథం 21:6 అంటాడు, దప్పిగొను వారికి జీవజలముల బుగ్గలోని నీరును ఉచితముగా అనుగ్రహిస్తాడు. అక్కడేమో నీవు నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉన్నావా అని ప్రశ్నిస్తున్నాడు. అవును అన్నట్లయితే ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు, నేను ఆ జీవ జల నదిని నీకు ఉచితముగా అనుగ్రహిస్తాను. నీ జీవితంలో ఆకలి వేయదు, నీ జీవితంలో దప్పిక వేయదు, నీవు తృప్తిపరచబడతావు, నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఆ పునాదులు కలిగిన పట్టణములో, ప్రాకారములు కలిగిన పట్టణములో, బంగారపు వీధుల్లో సుఖశాంతులు కలిగినటువంటి ఏడుపు లేని ఆ రాజ్యములో ప్రభువును నువ్వు యుగయుగాలు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆరోగ్యముగా సంతోషముగా జీవిస్తావు ప్రియులారా. అయితే గడిచిన వారాన మనం ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని నేర్చుకున్నాం. అది సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఆ జీవ జల నది ఊటను పొందుకున్నదని. ఆమె యేసు ప్రభు వారితో మాట్లాడినప్పుడు తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకొని తిరిగి సమరయ్యకు వెళ్ళి ఆ సమరయులందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించింది.
ఎన్నో రోజులుగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క దప్పిక, వారి యొక్క ఆకలి ఆ రోజున తీర్చబడింది ప్రియులారా. ఎజ్రా నెహెమ్యాల కాలంలో యెరూషలేము దేవాలయము కట్టబడుతున్న కాలం మొదలుకొని వారు ఇదిగో ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రభువును ఆరాధించాలని ఆ ఆసక్తితో ఉన్నారు, ఆ ఆకలితో ఉన్నారు, ఆ దప్పికతో ఉన్నారు. కానీ యేసయ్య వచ్చినప్పుడు అది జరిగింది, అది నెరవేర్చబడింది. వారు ఆ నిజ దేవుణ్ణి ఆరాధించటానికి, ఆ నిత్యత్వాన్ని పొందుకోవటానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ యొక్క ఎదురు చూపు, ఆ ఆసక్తి ఆ రోజు ఫలించింది ప్రియులారా. మనం యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే, మనం గడిచిన వారాన్ని నేర్చుకున్నాం. సమరయ స్త్రీతో యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మాటను ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనము చూసినట్లయితే 7వ వచనంలో అంటాడు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఎవరిని? సమరయ స్త్రీని, వెలివేయబడినటువంటి స్త్రీ. సువార్తను ప్రకటించి ఆ జీవ జల నది ఊట వైపు నడిపిస్తూ నిత్యత్వాన్ని పొందుకునే విధంగా వారికి కృపను అనుగ్రహించాడు. ఆ రోజు ప్రభు అన్నాడు, నేను దప్పికొనుచున్నాను, నాకు దాహమునకిమ్మని ఒక సమరయ స్త్రీని అడిగినటువంటి ప్రభు మళ్ళీ మనం 14వ వచనంకి వచ్చినప్పుడు అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడన్న మాట మాట్లాడుతున్నాడండి. అక్కడేమో అడిగాడు, నాకు దాహమే ఇస్తుంది అన్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు మళ్ళీ, నేనిచ్చు నీళ్లు కనుక నువ్వు త్రాగినట్లయితే నువ్వు ఎప్పటికీ నీ దప్పిక కొనవు. ప్రభువా, అలాంటప్పుడు నాకు ఏ నీళ్లు కాదు, నాకు దప్పిక కొనని ఆ నీళ్లు కావాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఆమెను నిత్యత్వం వైపు నడిపిస్తూ ఉన్నాడు. తన పాపాలు ఒప్పుకున్నటువంటి పాపపు స్త్రీ, తన జీవితాన్ని మార్చుకున్నటువంటి పాపపు స్త్రీ తిరిగి వెళ్ళి ఆ పట్టణం, ఆ సమరయులందరినీ కూడా యేసు ప్రభు చెంతకు నడిపించింది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి దప్పిక నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి ఆకలి నువ్వు కలిగి ఉన్నావు? అవును, నీతి కొరకై నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే నువ్వు తృప్తిపరచబడతావన్న మత్తయి సువార్తలోని అద్భుతమైనటువంటి మాట. ఈరోజు నీ ఆకలి ఏమై ఉన్నది? నీ దప్పిక ఏమై ఉన్నది? పదే పదే ఈ విషయాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ప్రియులారా, నీ ఆకలి ఏమిటి? ఈరోజు ప్రజలు తృప్తిపరచబడటం లేదు. సంపాదిస్తున్నారు కానీ చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. సమాధానము లేకుండా ఉన్నారు. అయితే ప్రియులారా, నువ్వు తృప్తిపరచబడాలి, అన్ని రీతులుగా నువ్వు తృప్తిపరచబడాలి అంటే నీ ఆకలి ఎలాగున్నది? నీతి కొరకైన ఆకలి నీకున్నదా? నీతి కొరకైన దప్పిక నీకున్నదా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ఆలోచించాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ కడవరి కాలంలో క్రైస్తవ జీవితంలో అనేకులు తప్పిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. నామకార్థముగా భక్తి చేస్తూ, నామకార్థముగా క్రీస్తుని వెంబడిస్తూ, పైకి మాత్రమే భక్తి పరులుగా కనబడుతూ లోపల ఆ భక్తిలోని శక్తిని ఏమాత్రం ఆశ్రయించకుండా, ఆ శక్తిని పొందకుండా వ్యర్థముగా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నవారు ఎంతమంది ఉన్నారో. నీతిమంతుడైన యేసు ప్రభు వారిని నువ్వు ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఆ నీతి కార్యాలు విడిచిపెట్టేసి, నీతిని జరిగించకుండా, నీతి గురించి నువ్వు ఏమాత్రము ఆలోచించకుండా, నీవు ఆ దప్పిక, ఆ ఆకలి కలిగి ఉండకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో, అమ్మా నాకు దాహమేస్తుంది, నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏం మాట్లాడుతుందో చూడండి. సమరయ స్త్రీనైన నన్ను, యూదుడవైన నీవు దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు? నువ్వు యూదుడవు కదయ్యా, నన్ను దాహమునకు అడుగుతున్నావు ఏంటయ్యా? చూసారా అండి? ఆ తర్వాత యేసు ప్రభు వారు మాట్లాడతాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఎవరమ్మా నీకు నీళ్ళు అడుగుతుంది? ఆయన ఎవరో నీకు తెలిస్తే నీవు మరి ఎప్పటికీ నీ దాహమేయని నీళ్ళు ఇస్తాడు నీకు ఆయన అంటే, ఆమె వెంటనే అంటది, ప్రభువా ఈ బావి చాలా లోతైంది, ఇంత లోతైన బావిలో నీళ్లు తీసుకోవాలంటే నాకు ప్రతిదినము చాలా ఇబ్బందిగా ఉన్నది, ఇంత దూరము రావడానికి ఇబ్బందిగా ఉంది, అసలు ఈ కష్టమే లేనటువంటి ఆ నిత్యత్వము కలిగినటువంటి ఆకలి వేయని, దప్పిక వేయని ఆ నీరు నాకు ఇయ్యగలవా అని అడుగుతుంది. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా, నువ్వు అడగలవా యేసు ప్రభు వారిని? అవును నాయనా, లోకంలో కూరుకుపోయాను, లోక సంబంధి వలె జీవిస్తూ ఉన్నాను,
పాపపు కార్యాలు జరిగిస్తూ ఉన్నాను, నీతిని మర్చిపోయాను, నీతి కార్యాలు మర్చిపోయాను, నీతిమంతుడైన మిమ్మల్ని ఆరాధిస్తున్నానే కానీ హృదయపూర్వకముగా ఆరాధించలేకపోతున్నాను. నా పెదవులతోనే ఆరాధిస్తున్నాను కానీ నా హృదయాంతరంగముగా ఆరాధించలేకపోయాను. నా నీతి కార్యములు నేను విసర్జించాను, నా నీతి క్రియలు నేను విడిచిపెట్టానయ్యా. ఇదిగో ఈ రోజున నేను ఆ నీతి కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాను. అలాంటి నీతి కలిగినటువంటి ఆకలి, నీతి కలిగినటువంటి దప్పిక నేను కలిగి ఉన్నాను ప్రభువా, నా దాహము తీర్చవా అని ఎంతమంది సిద్ధముగా ఉన్నారు ఈ రోజున ప్రియులారా? యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. యేసయ్య సిలువలో పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఆ కొయ్య మ్రాను మీద వ్రేలాడుతున్న యేసు ప్రభు వారు ఆ ఆఖరి క్షణంలో ఇక తన ప్రాణాన్ని విడిచిపెట్టే సమయంలో అంటాడు కదా, సమాప్తమైనదని ఆయన ఎరిగి లేఖనములో రాయబడినట్లు, ప్రవచనములో రాయబడినట్లు, ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఆ ప్రవచనము నెరవేరునట్లు ఏం జరిగింది? నేను దప్పికగొనుచున్నాను అని అన్నాడు యేసు ప్రభువారు. అయితే ప్రియులారా, ఆ కొయ్యం రాను పైన వేలాడుతున్న యేసయ్య నాకు దాహమేస్తుంది అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారో చూడండి. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. చూసారా, తన ప్రాణాన్ని విడిచిపెట్టే ఆఖరి సమయంలో యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట, నేను దప్పిగొనుచున్నాను. ఆ దప్పిక ఏమై ఉందో తెలిసినా, మనం ఇంతకుముందు కార్యక్రమాల్లో అనేక సందర్భాల్లో విన్నాం. నేను పాపులని పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. ఇదిగో నేను నశించిన దానిని వెతికి రక్షించటానికే వచ్చాను. ఆరోగ్యం కలిగిన వారికి కాదు, ఆరోగ్యము పాడైపోయిన వారి కొరకు నేను వచ్చాను. ఎందుకంటే ఆరోగ్యం కలిగిన వారికి, ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, ఆరోగ్యం పాడైపోయిన వారికి వైద్యుడు అవసరము. నేను పాపులను పిలువవచ్చాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనుక వీరిని క్షమించుము అన్న యేసయ్య భూమి మీద నశించిపోతున్న ప్రతి ఒక్కడు రక్షించబడాలని యేసు ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. అది ఆయన ఆకలి. నీవు నేను రక్షించబడాలని. ఈ రోజున క్రైస్తవ సమాజంలో అనేకులు అనుకుంటున్నారు, ఇదిగో యేసయ్య ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా వస్తాను వస్తాను అని చెప్పాడు, ఇంకనూ రావట్లేదు అంటే ఆయన ఎందుకు ఆలస్యము చేస్తున్నాడో తెలిసినా? ఇదిగో ప్రియులారా, మీరు అనుకుంటున్నట్లు ఆయన రాకడ ఆలస్యము చేయడానికి గల కారణము ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేదు కనుక ప్రతి వారును రక్షించబడాలని, అందరూ మారు మనసు పొందాలని, అందరి ఎడల దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు. ఆయన శాంతము కలిగి ఉన్నాడు. అందరూ రక్షణ పొందుకోవాలని, అందరూ మారు మనసు పొందుకోవాలని. అయితే ప్రియులారా, మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువారు ఆలస్యము చేస్తున్నారు అని, ఆ రాకడ సమయము ఆలస్యం అవుతున్నదని విశ్వాసములో వెనకడుగు వేస్తున్నామేమో. మన నీతిని మర్చిపోయి నీతి కార్యాలను విసర్జించేసి అవినీతి కార్యాలు జరిగిస్తున్నామేమో. సాతానుడి యొక్క ఉబిలో పడిపోయామేమో, సాతానుడి యొక్క ఉచ్చులో పడిపోయామేమో. వాడి యొక్క కబంధ హస్తాల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి రక్షించి తిరిగి ఆ నీతి కలిగిన కార్యాలను చేయటానికై, ఆ నీతి కొరకైన ఆకలి దప్పులు నువ్వు కలిగి ఉండటానికై ఇదిగో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమము, కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమము నీ కొరకు ఏర్పాటు చేశాడు. నీ హృదయాన్ని దున్నేసుకొని, నీ హృదయాన్ని విరిగి నలిగిన హృదయముగా మార్చుకొని, నలగొట్టుకొని, విరగొట్టుకొని, ప్రాయశ్చితమైన మనసుతో, పశ్చాత్తాపమైన మనసుతో మారు మనసు పొందుకొని యేసయ్య దగ్గరికి తిరిగి రాగలవా? అనీతి కలిగిన కార్యములు జరిగించటానికై, అనీతి కలిగిన ఆకలి దప్పిక కలిగి ఉండటానికై నిన్ను నీవు యేసయ్యకు సమర్పించుకోగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు మనకి ఒక 19వ అధ్యాయము 28వ వచనంలో సెలవిచ్చినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఆయన సిలువలో అంటున్నాడు కదా, నేను దప్పిగొనుచున్నాను. ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది? సర్వ సృష్టికి కారణభూతుడైన ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప శాపములు తన మీద వేసుకొని వాటన్నిటినీ భరించి కొరడాలతో కొట్టబడి
ఉమ్మి వేయించుకొని, అవమానించబడి, అవహేళన చేయబడి, కాళ్ళకు చేతులకు మేకులు దిగగొట్టించుకొని ఆ కలవరి సిలువలో మరణాన్ని జయించటానికి, చనిపోయి తిరిగి లేవటానికి, మృత్యుంజయుడు అవ్వడానికి, పునరుత్థానుడు అవ్వటానికి ఈ లోకానికి వచ్చిన కారణం నిన్ను నన్ను రక్షించటానికి. అయితే ప్రియులారా, నీవు నీతి కలిగిన కార్యములు జరిగిస్తున్నావా? నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? మళ్ళీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు, దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించేదను. దప్పిగొనుచున్నావా? యేసు ప్రభువారు సమరయ స్త్రీకి ఇక ఎన్నటికి దప్పిక వేయనటువంటి నీరిచ్చినాడైనా, తన పాప శాప భారమును తొలగించాడాయన, వెలివేయబడిన వారిని ప్రజల్లోనికి నడిపించాడాయన, అవమానించబడిన వారిని ఘనపరచాడాయన. ఆమెతో అంటున్నాడు, నాకు దాహమేస్తుందని. తిరిగి ఆమెకే ఆ జీవజల నది ఊటను అనుగ్రహించిన ఆయన కలువరి సిలువలో అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. చూసారా లోకం ఎంత భయంకరమైనదో? ప్రియ సహోదరి సహోదరుడ, శ్రద్ధగా విను. నీవు నేను రక్షింపబడాలి అనేదే, నీవు నేను నిత్య జీవం వైపు నడవాలనేదే, నీవు నేను రక్షణ పొందుకోవాలనేదే, నీవు నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలనేదే, నీవు నేను విడిచిపెట్టబడకూడదనేదే. ఇదిగో ద్వారములు తెరిచినప్పుడు ఆ ద్వారము లోపలికి వెళ్ళవలసిన వారిగా ఉండాలనేదే ఆయన యొక్క ఆకలి, ఆయన యొక్క దప్పిక. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, ప్రమాదమైనటువంటి హెచ్చరికలు జారీ చేయబడుతున్నప్పుడు, ఆ ప్రమాద హెచ్చరికల్ని వింటున్నటువంటి నీవు హెచ్చరికల్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకొని, మారు మనసు పొందుకొని ప్రమాదము నుంచి తప్పించబడటమే ఆయన యొక్క ఆకలి, ఆయన యొక్క దప్పిక. నీ జీవితం ఏమై ఉన్నదో నీకు తెలియను కదా, నీ క్రియలు ఎలాంటివో నీకు తెలియను కదా, నీ విశ్వాసం ఎలాగున్నదో నీకు తెలియను కదా, నీ ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో నీకు తెలియను కదా. అయితే ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? ఇక్కడ మళ్ళీ యేసు ప్రభువారు అంటున్నారు, నేను దప్పిగొనుచున్నాను. అప్పుడు సమరయ స్త్రీ, అయ్యా నీవు నాకు నీళ్ళు అడుగుతున్నావే, ఈ లోకంలో వెలివేయబడినటువంటి దానును, అంటరాని దానును, పాపపు స్త్రీని, నేను నీకు నీళ్ళు ఇవ్వటం ఏంటయ్యా? మీరు యోధులు, మేము సమరయులము. మనం అనొచ్చు ప్రియులారా, అయ్యా నీవు నీతిమంతుడవు, నీ ఆకలిని తీర్చగలనా? నీ దప్పిక నేను తీర్చగలనా? నీవు పరిశుద్ధుడవు, నేను పాపాత్ముణ్ణి. మళ్ళీ మన వాక్యంలోనికి వెళ్ళిపోతే ప్రియులారా, ఆయన అంటున్నాడు, నేను పాపులనే పిలువవచ్చాను, నీతిమంతులను పిలువరాలేదు. పాపులను రక్షించడానికే నేను నా యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాను. ఆ రక్తము పాపములను కడిగివేసే రక్తము అని నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు ఇంకెందుకు నీవు సంకుచిస్తావు? ఇంకెందుకు నీవు ఆలోచిస్తావు? ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిత్య జీవితాన్ని పొందుకోవటానికి ఆ జీవ జలములు ఉచితముగా అనుగ్రహిస్తున్నప్పుడు ఎందుకు ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటావు? ఈ భూమి మీద ఏదైనాను కష్టపడితేనే వస్తుంది. ఆస్తులైనా, అంతస్తులైనా, చదువైనా, ఉద్యోగమైనా, ఘనతైనా, పేరు ప్రఖ్యాతులైనా, కుటుంబమైనా, సర్వసంపదలు ఏమైనా ఈ భూమి మీద నువ్వు కష్టపడితే కానీ ఏది రాదు ప్రియులారా. కానీ యేసు ప్రభువారు శాశ్వత కాలము మనతో ఉండే ఆ నిత్యత్వాన్ని ఉచితముగా అనుగ్రహిస్తానంటున్నప్పుడు ఎందుకు ఆ ఉచితముగా వచ్చేది మనం పోగొట్టుకోవాలి? యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక ఉనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. అద్భుతమైన మాట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కటి మాట చూసారా? ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజముగా దప్పిక కొనుచున్నావా? రా యేసయ్య యొద్దకు, ఆయన నీ దాహము తీరుస్తాడు ఆయన. అలాగే మనం చూస్తే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట చూసారా? నువ్వు దప్పికొనుచున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నా యొద్దకురా. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దప్పికొనుచున్నావా? నా యొద్దకురా, నేను జీవ జలములు ఇస్తాను, నేను మీ దప్పిక తీరుస్తాను. దప్పిక తీర్చడం మాత్రమే కాదు కానీ 38లో అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము నెరవేరినట్లుగా
వాని యొక్క కడుపులో నుండి జీవ జల నదులు పారునని సెలవిస్తూ ఉన్నాడు పిల్ల. ఎంత అద్భుతమో చూడండి. ఈ దప్పిక నీ జీవితంలో, నా జీవితంలో కలిగి ఉన్నామా? దప్పిక కొన్నావా? నా యొద్దకు వస్తే నేను దప్పిక తీరుస్తానంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు లేఖనము నెరవేరునట్లుగా, లేఖనము చెప్పబడినట్లుగా మీ కడుపులో నుండి జీవ జల నదుల ఊటను నేను ప్రవహింపచేస్తాను అన్నాడు యేసయ్య. మళ్ళీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనానికి వస్తే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును ఉచితముగా అనుగ్రహిస్తాను. సమరయ స్త్రీ దప్పిక కొని తన దాహమును తీర్చుకోవటానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తన పాపాలు ఒప్పుకున్నది, పరిశుద్ధపరచబడింది, ప్రభుకు సమర్పించుకున్నది, ఆ శాశ్వత కాలం ఉండేటటువంటి జీవ జల నది ఊటను పొందుకున్నది. తన కడుపులో నుండి ఆ జీవ జల నది ఊట ప్రవహిస్తూ ఉండగా సమరయులందరూ కూడా ఆ జీవ జలమును త్రాగారు. ఆ జీవ జలమును త్రాగడమే కాదు గాని యేసయ్య దగ్గరికి వచ్చారు, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఈ రోజు నీవు కూడా అదే ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే, ఆ దాహముతో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు నిజముగా నీ యొక్క దాహము అలాంటిది అయి ఉన్నట్లయితే, యేసు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, అయ్యా నేను దప్పికొన్నానయ్యా, నా దాహము తీర్చవా అని నువ్వు అడిగినట్లయితే, యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 37వ వచనంలో అంటున్నాడు కదా, దప్పికొన్న వారి దాహమును నేను తీరుస్తానని. నీవు ఆ దప్పిక కలిగి ఉన్నట్లయితే ప్రియులారా, నీ దాహమును ఆయన తీర్చబోతున్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వసించిన వాడు, అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నీ విశ్వాసమును బట్టి లేఖనము నెరవేర్చబడినట్లుగా నీ కడుపులో నుండి జీవ జల నది ప్రవహింపచేస్తాడు. ఆ జీవ జల నది ప్రవహించినప్పుడు ఆ నీరు త్రాగిన ప్రతివారు నీలాగనే రక్షణలోనికి, ఆ నిత్యత్వంలోనికి వెళ్తారు. ప్రియులారా, ఇంత గొప్ప భాగ్యము ఎలాగిస్తున్నాడైనా? ఉచితముగా అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ ఉచితమైన జలములు పొందుకోవటానికి సిద్ధమేనా? అయితే కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి అనేక రీతులుగా మమ్మల్ని ప్రశ్నించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నాయనా, నీతి కొరకై ఆకలి దప్పులు గల వారు ధన్యులు అని మీరు సెలవిచ్చినారు ప్రభువా. దప్పికగొన్న స్త్రీ దాహమును మీరు తీర్చడమే కాదు గాని జీవ జల నది ఊట ఆమె గర్భములో నుంచి ప్రవహింప చేసేటట్లుగా మీరు చేశారు తండ్రి, మీకు స్తోత్రములు. అలాగనే ప్రభువా, ఈ జీవ జలముల బుగ్గలోని జలములు మీరు మాకు ఉచితముగా ఇస్తానంటున్నారు ప్రభువా. ఆ దప్పికతో ఈ కార్యక్రమంలో ఉండి అయ్యా నా దాహము తీర్చని అడుగుతున్నారో వారి దాహమును తీర్చండి. ప్రతి వారిని కూడా ప్రత్యేకముగా మీరు ప్రతిష్ఠించి దీవించి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని దీవించండి. త్వరలో రానయ్యున్న మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.